హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. నా వీడియోస్ని చాలా బాగా చూస్తున్నారు. సో అందుకని నేను మళ్ళీ వీడియోస్ చేద్దామని స్టార్ట్ చేశాను. ఈ వీడియో వచ్చేసి మా పరి బర్త్డే రోజున వెనకాల డెకరేషన్ ఏదో చేద్దాం అనుకుంటే అది ఏదో అయ్యింది. నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి టైం లేట్ అయిపోయింది. సో అందుకని డెకరేషన్ ఇట్లా అయిపోయింది. లేదు అంటే చాలా బాగా చేద్దాం అనుకున్నాను. ఈ స్టాండ్ పెట్టాను. స్టాండ్కి ఫుల్గా బెలూన్స్ కట్టేద్దాం అనుకున్నాము, కానీ టైం అస్సలు సరిపోలేదు. ఈలోపు పిల్లలు వచ్చేసారు. సో అందుకని ఇంకా అక్కడితో స్టాప్ చేసేసి బర్త్డే అనేది స్టార్ట్ చేసేసాము. అందుకని కుదరలేదు, అంత బాగా రాలేదు డెకరేషను. ఈ స్టాండ్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది, కానీ చిన్న డ్యామేజ్ అయితే వచ్చింది. కొంచెం అక్కడ నేను డిసప్పాయింట్ అయ్యాను. ఈ స్టాండ్ మా పెద్దమ్మాయి హాఫ్ సారీ ఫంక్షన్ అప్పుడు తీసుకున్నాను నేను. చాలా బాగా వచ్చింది. ఆ ఒక్క పార్ట్ కూడా అక్కడ పెట్టేది ఉంది కదా, క్లిప్ ఉంటుంది కదా, అది ఎక్స్టెన్షన్ అవుతుంది. 8x8 వస్తుంది. కాకపోతే నేను ఒక మిడిల్లో రాడ్ ఒకటి తీసేసి జస్ట్ 2 రాడ్స్ తోటి చిన్న ఆర్చీ టైప్లో ప్లాన్ చేశాను. బట్ అదైతే ఫెయిల్ అయింది. ఇక్కడైతే కేక్ కట్ చేయించాము అండ్ అక్షింతలు కూడా వేసాము. పరి కన్నా పెద్ద పిల్లలు ఎవరైతే ఉన్నారో మా హిత ఏజ్ వాళ్ళందరూ వచ్చి అక్షింతలు వేయమంటే వాళ్ళందరూ అక్షింతలు వేస్తున్నారు అనమాట. వాళ్ళకి అంత కొత్తగా ఉంది. సో తనకన్నా పెద్దవాళ్ళు అని చెప్పి నేను వాళ్ళ చేత కూడా అక్షింతలు వేయించాను. ఇక్కడ నా చాలా హెయిర్ లాస్ అయిపోయాను నేను. సో అందుకని హెయిర్ చాలా పోయింది. వీడియో స్టార్ట్ చేసిన కొత్తల్లో నాకు చిన్న హెయిర్ ఉంటుంది కదా, షార్ట్ హెయిర్ ఉండేది. అది 2020లో, ఇప్పుడు 2024 కదా. మొత్తం హెయిర్ అంతా అయితే లెంత్ అయితే పెరిగింది, కానీ గ్రోత్ అంతా ఏమీ బాగా రాలేదు. బట్ ఓకే, చాలా హెయిర్ లాస్ అయ్యాను. ఎందుకంటే ఫుల్ డాండ్రఫ్ ఉంది. అది కనిపించే డాండ్రఫ్ అయితే కాదు, చాలా డాండ్రఫ్ ఉంది. అందుకని హెయిర్ మొత్తం లాస్ అయిపోయాను. ఇప్పుడిప్పుడే కొంచెం వస్తుంది. నేను ఏం చేశాను అనేది కూడా నేను ఒక వీడియో తీద్దాము అని చెప్పి అనుకున్నాను. బట్ ఇంకా రావాలి. ఇంకా గ్రోత్ అయిన తర్వాత, ఇంకా వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ వీడియో కూడా షేర్ చేస్తాను. వీళ్ళందరూ హిత వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. పరి వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ హిత వాళ్ళ ఫ్రెండ్స్. వాళ్ళందరూ గిఫ్ట్స్ ఇచ్చారు. అవి చూసుకుంటుంది పరి. దానికి గిఫ్ట్స్ అంటే చాలా ఇష్టం. చాక్లెట్స్ అయితే మెయిన్. అసలు చాక్లెట్స్ ఎవరు ఇచ్చినా కూడా వెంటనే తింటుంది. దానికి చాక్లెట్స్ చాలా ఇష్టం. హిత తీసి పక్కన పెడతాను అంటేనే వద్దు అంటుంది. ఎందుకంటే అది ఎక్కడ తినేస్తుందా అని చెప్పి దీనికి భయము. సో అందుకని మొత్తానికైతే ఏదో విధంగా అడిగి తీసుకుంది, పక్కన పెట్టేసింది. నేను ఈలోపు కేక్ తీసుకెళ్ళిపోయాను. వాళ్ళు ఎక్కువసేపు ఆగరు కదా పిల్లలు. కేక్ తీసుకెళ్ళి కట్ చేసి పెడదామని చెప్పి కేక్ తీసుకెళ్ళాను. ఈ డ్రెస్ అయితే, పరి డ్రెస్ అయితే పర్పుల్ కలర్. ఇది సౌత్ ఇండియాలో తీసుకున్నాను. చాలా బాగుంది. కుకట్పల్లి సౌత్ ఇండియా. చాలా బాగా వచ్చింది. డ్రెస్ అయితే 1900 2000 పడింది. క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది. సాటిన్ సిండిలా డ్రెస్ లాగా వచ్చింది. కింద ఫుల్ గేర్ వచ్చింది, లోపల నెట్ వచ్చింది అండ్ కెన్ వచ్చింది. చాలా బాగుంది. కొంచెం వెయిట్ అయితే ఉంది, కానీ డ్రెస్ అయితే చాలా బాగుంది. అసలు ఫస్ట్ అయితే ఇంట్లో బర్త్డే సెలబ్రేట్ చేద్దామనే ప్లాన్ లేదండి. బయటికి వెళ్దాం, హోటల్కి వెళ్దాము అని చెప్పి అనుకున్నాము. సో అందుకని నేను డెకరేషన్ ఐటమ్స్ కూడా ఏం తీసుకురాలేదు ముందుగా. లేదంటే 2 days ముందే తీసుకొచ్చి నేను అది అరేంజ్ చేసుకుని పెట్టుకుంటాను. అండ్ ఆఫీస్ ఉంటే కనుక ఫాస్ట్గా వచ్చేసేసి నేను అన్నీ రెడీ చేసుకుంటాను. లేదు అంటే కనుక ఇంకా తీసేద్దాము, డెకరేషన్ వద్దులే అనుకున్నాము. కానీ లాస్ట్ మినిట్లో చేంజ్ అయిపోయింది ప్లాన్ అంతాను. సో అందుకని ఇక్కడ మా హిత చిన్న పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు వెళ్ళిపోతానంటే చాక్లెట్స్ ఇచ్చి పంపించేస్తుంది. అయితే వాళ్ళ డాడీ బయటికి వెళ్దాం అనుకున్నాం కదా, వాళ్ళ డాడీ అర్జెంట్ పని వచ్చి బయటికి వెళ్ళాల్సి వచ్చి, సో ఆ ప్లాన్ క్యాన్సిల్ అయిపోయింది. ఆయన మధ్యాహ్నం బయటికి వెళ్ళారు. సో నైట్కి రావడానికి లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా ఇక్కడ నేను ఇంట్లోనే ఇలా ప్లాన్ చేస్తాను. సో మళ్ళీ మార్నింగే అందరికీ స్కూల్స్ కూడా లేదు, సాటర్డే వచ్చింది బర్త్డే. ఎలాగో స్కూల్ కూడా లేదంటే బయటకు వెళ్దాము అని చెప్పి అనుకున్నాము. కానీ అది ఆ ప్లాన్ అయితే అది కూడా ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయ్యాక నేను ఇంట్లో ఇలా హడావిడిగా ఇలా అరేంజ్ చేశాను. ఇదండి బర్త్డే అయితే ఇలా అయితే జరిగింది. మీరు రిమైనింగ్ వీడియో చూసి కామెంట్ చేయండి, విషెస్ చెప్పండి.